నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 30-10-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 5:26, తిథి అష్టమి ఉదయం 10:06 వరకు, నక్షత్రం శ్రవణం సాయంత్రం 6:33 వరకు, యోగాలు శూల ఉదయం 7:21 వరకు, కరణము భవ ఉదయం 10:06 వరకు, బాలవ రాత్రి 10:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:07 నుంచి 2:33 వరకు, గుళిక కాలం ఉదయం 8:48 నుంచి 10:14 వరకు, యమగండం ఉదయం 5:55 నుంచి 7:22 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:46 నుంచి 10:32 వరకు, మరల మధ్యాహ్నం 2:22 నుంచి 3:08 వరకు, అమృతకాలం ఉదయం 7:42 నుంచి 9:22 వరకు, వర్జం రాత్రి 10:36 నుంచి 12:13 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ బాధ్యత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అది మీకు శ్రమతో కూడిన గౌరవాన్ని ఇవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే ఆ రకమైన శ్రమ వల్ల మీరు అధిక శాతం ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన స్ట్రెస్ అనేది అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఏదన్నా గృహాలు కొనడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, స్థిరాస్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి సంతృప్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తారు. అంటే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద కావచ్చు దృష్టి సారించడం, ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాల కొరకు చేసే ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ సంబంధమైన విద్య కొరకు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు అంటే ముఖ్యంగా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే విదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో మీరు దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో పొందడానికి మీ కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొన్ని ఆకస్మికమైన చికాకులు, ఆటంకాలు, సమయానికి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందడంలో కొంత చికాకులు లాంటివి ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. గృహ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ యొక్క మాట విధానంలో కొంత ఘర్షణ, ప్రశాంతత లోపానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మౌనంగా ఉంటూ పనులు సాధించుకోవడంలో దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మీరు ఆహారం విషయంలో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కావచ్చు విభిన్నమైన ఘర్షణలకి లోను కాకుండా తగిన విధంగా శ్రద్ధగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అభివృద్ధి కన్నా కూడా అధిక శాతం శ్రమ, బాధ్యత, ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆ విషయంలో మీరు వెంటనే నిరుత్సాహపడకుండా మంచిగా కొంత ప్రశాంతంగా ఆలోచించుకొని ఇచ్చిన పనిని ఇచ్చిన సమయంలో పూర్తి చేసుకోవడం బట్టి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అనేది చాలా వరకు లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఘర్షణ లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు,
అలాగే వారితో మంచి సమయస్ఫూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి మీ యొక్క గౌరవం గుర్తింపు పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళడం, అలాగే స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, మైత్రి బంధాలు వికసించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం లభిస్తుంది. అలాగే ఎదురు చూసిన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి ఆర్థికంగా మీకు కొంతవరకు సపోర్ట్ రావడం అనేది, అయినప్పటికీ అది కొంత రిస్ట్రిక్టెడ్గా ఉండడం బట్టి, అంటే ఆశించిన స్థాయిలో లభ్యం కాకపోయినా కొంతవరకు ఆర్థికంగా మీకు అనుకూలత అనేది ఏర్పడడం, దానివల్ల కొంతవరకు ప్రశాంతత ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం లభిస్తుంది. విద్యాపరమైన విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలకు కూడా అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. వృత్తిపరంగా కాకుండా మీ యొక్క వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో ప్రయాణాలకి అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు, న్యాయ సంబంధమైనవి కావచ్చు, మీ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే పూర్వపు రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, కొంత ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా అనుకోని ఆరోగ్య పరిస్థితుల విషయాల మీద కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో, వ్యాపారం మీతో పాటు చేసే వ్యక్తులతో కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ మానసిక ఘర్షణని అధిగమిస్తూ భేదాభిప్రాయాలు రాకుండా ముందుకు వెళ్ళినట్టయితే చిన్న చిన్న సమస్యలను కూడా చాలా అవలీలగా దాటడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, కన్యా రాశి వాళ్ళకి సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. హృదయాందోళనని అధిగమించగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా వారి యొక్క అభివృద్ధిలో వారి వివాహ రీత్యా కావచ్చు, వారి విద్యా రీత్యా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా సంతానం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో కొన్నిసార్లు పొసగకపోవడం బట్టి కూడా ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలని అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యులైన స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తులతో కలిసి ఈ రోజున చక్కగా ఇది చేసుకుంటారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ మార్పులకు కూడా అవకాశం కనబడుతోంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, తులారాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ గృహంలో తల్లి, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, నూతన అంశాల సేకరణ, గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొందరు గృహానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకొని నూతన గృహ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా ఉండే వ్యక్తుల్ని కలిసి వారి ఆశీస్సులతో యొక్క వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడం అనేది అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తులతో వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. సహకరించరేమో అనుకున్న వ్యక్తులు సహకరించడం, మంచి మిత్రులు మీకు కనబడడం, వారి సహకారంతో ఆగిన పనులు చేసుకోవడం, అలాగే మీ ఎఫర్ట్స్ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, అలాగే కమ్యూనికేషన్లో సమస్యలు రాకుండా వ్యక్తులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీ కింద సిబ్బంది కానీ మీతో పనిచేసే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు చేసే పనులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు మీకు కలిగించడం అనేది, అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. హైగ్రీవమైన శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరమైన విషయాల్లో ఆటంకాలు, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఘర్షణ లేకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు,
అలాగే మీరు కుటుంబంలో ఎవరికన్నా ఏదైనా ప్రమాణం చేసి వాగ్దానాలు చేసి ఆర్థిక విషయాల్లో కానీ ఏదైనా విషయంలో చేసినట్లయితే ఆ విషయంలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణనిచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలస్యాల్ని ఆటంకాలని అధిగమించాలి. గృహ వాతావరణంలో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఆలోచించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఘర్షణలకి దూరంగా ఉండాలి. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో, విద్యార్థుల విద్యా సంబంధమైన విషయంలో, వాహన సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెడుతూ ముఖ్యంగా బద్ధకాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ పనులని పోస్ట్పోన్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే పనులు సమయానికి అవ్వడం, తద్వారా చికాకుల్ని అధిగమించడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ, పట్టుదల, గౌరవం పెరుగుతాయి. నమ్మకంగా కొన్ని పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారం లేకపోయినా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క భాగస్వామికి మీరు సహకరిస్తారు. మీ సహకారంతో వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా కూడా కొత్త ఆలోచనలు, అలాగే నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అనేక మందికి అది చాలా ఆశగా ఉండే అవకాశాలు లాంటి వాటికి కూడా చెప్పొచ్చు. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, వారికి మీరు ఇచ్చే సపోర్టు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతోనూ, దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతోనూ చర్చించి కొన్ని వారి సహకారంతో కావచ్చు, వారి నిర్ణయాలతో మీ నిర్ణయాలను కలిపి కొత్త ఆలోచనలు చేయడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే శ్రమకి తగిన గౌరవం, అలాగే శ్రమకి తగిన లాభం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే అధికమైన ఖర్చులు, అంటే అవి ఆరోగ్యరీత్యా కావచ్చు, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో, న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పోటీలలో విజయం సాధించడానికి పోటీలకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఒకటి ఉంది. జీర్ణ సంబంధమైన ఆరోగ్యం మీద జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. అలాగే ఒత్తిడిని అధిగమించాలి. సమయానికి విశ్రాంతి, నిద్ర, దాంతోపాటు ఆహార స్వీకరణ అవసరం. అధిక బాధ్యతల వల్ల కూడా, వృత్తిపరంగా అధిక శ్రమ వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రతి విషయంలోనూ మీరు పెట్టుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశము, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడడం, అలాగే మీ వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కీలకంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా పోస్ట్పోన్ అవ్వడం బట్టి కానీ, ఆలస్యాలు అవ్వడం బట్టి కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పోస్ట్పోన్ అయినా, లాస్ట్ మినిట్లో ఆగుతూ వచ్చినా ఎక్కువ మీరు ఒత్తిడికి గురి కాకుండా అది మీరు నిబ్బరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి అయినా సరే ఆ కార్యక్రమాలు అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కలిపి చర్చలు జరుపుతారు. దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతాన వర్గంతో కలిపి చక్కటి సమయాన్ని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీ సమయము, ఆసక్తి అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. కనుక అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన ఆరాధన, అలాగే శ్లోకాలు వినడం లేకపోతే చేసుకోవడం, దీనికి కూడా అవకాశం తక్కువగా ఉన్నట్లయితే శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని పఠించుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ప్రాముఖ్యత గోపాష్టమిగా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.